ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో స్వచ్ఛోత్సవ్ 2025 కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ ఏరియా జీఎం లలిత్ కుమార్ హాజరై ఉద్యోగుల చేత హే సేవా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ స్వచ్ఛోత్సవ్ పండుగలు, పండుగ వాతావరణం, పారిశుద్ధ్య శుభ్రతను కలపడం ద్వారా పండుగల సీజన్ను సామూహిక కార్యకలాపాలకు వేదికగా మారుస్తుందన్నారు. స్వచ్ఛతా హీ సేవ 2025 పారిశుద్ధ్యాన్ని కేవలం ఒక లక్ష్యంగా కాకుండా ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంలో గర్వపడే విధంగా ఒక నిరంతర సాంస్కృతిక కదలికగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. ఈ ప్రచారం ప్రజలు అధికారులను శుభ్రతను నిరంతరం ప్రయత్నంగా స్వీకరించమని ప్రోత్సహిస్తుందన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ వారి ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరిగింది. మీరు గమనిస్తున్నారు, అంటే మనం కొన్ని దేశాలకు పోతే ఇట్లా ఒక చిన్న సిగరెట్ ముక్కు కూడా కింద పడి ఉండదు. ఒక దగ్గర ఉమ్మి వేస్తే కనుక $200 ఫైన్ వేస్తారు. కొన్ని సింగపూర్ అట్లాంటి చోట్ల అంత పరిశుభ్రతకి అంత ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చే దేశాలతో ఉన్నాయి. మనకున్న గ్రామీణ నేపథ్యం అయితేనేది, దానివల్ల కొన్ని చోట్ల మనం గమనిస్తుంటాం, ఇంకా మనం మెరుగుపరచుకోవాల్సిన అవసరం అవునా కదా. అయినా కానీ మనం గమనించిన గత 10 ఏళ్లలో చాలా వరకు మెరుగుదల వచ్చింది మన శుభ్రత, మన పక్కన దానికి. మీరు గమనిస్తే ఒక శుభ్రంగా ఉన్న ఒకటి వాతావరణం కానీ, రోడ్లు కానీ ఉంటే ఎట్లుంటాయో ఊహించండి. ఎక్కడికెక్కడ పడేసి చెత్త కుప్పలు ఎట్లా ఉంటుందో ఊహించండి. సో మన ఇల్లు కానీ, మన గల్లీ కానీ, మన వాడ కానీ, మన ఊరు కానీ, మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ అందరూ కూడా అంతే. ఎందుకంటే అది ఒక ఇల్లు చూస్తాం అనుకోండి, ఒక ఇల్లు చూస్తే ఇంట్లో పోతే శుభ్రంగా ఉన్నది ఒక రకంగా ఎట్లుంటుంది, ఇంటి ముందర కానీ ఇంట్లో ఇంకొకళ్ళు ఇంటికి పోతే కనుక చిందరవందరగా ఉన్న దాన్ని ఇస్తే మనకి ఎట్లా ఫీలింగ్ కలుగుతుంది అంటే రెండింటికి తేడా ఉంటుంది. అట్లనే మన యొక్క అన్ని చోట్ల దీన్ని ఈ శుభ్రతను పెంపొందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తున్నారు. మీరందరూ మనందరం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మెరుగుపరుస్తూ వస్తున్నాం. ఇంకా కొంచెం మెరుగుపరుచుకుందాం. అందులో భాగంగానే స్వచ్ఛతా శ్రీ సేవ అని ఈ రోజు నుంచి సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు కూడా 15 రోజుల ప్రోగ్రాం పెట్టారు. ఇందులో భాగంగా మనం చాలాసార్లు చూసాం. లాస్ట్ టైం కూడా కొన్ని మన దగ్గర మన డిపార్ట్మెంట్స్ లో ఏమన్నా మిగిలిపోయిన వాటిని తీసేయడం కానీ, వేరే చుట్టుపక్కల ఊర్లో కానీ, మన కాలనీలో కానీ శుభ్రంగా లేని వాటిని గమనించి రెగ్యులర్ శుభ్రంగా కార్యక్రమాలు చేద్దాం. దీంట్లో కూడా పాల్పంచవలసిందని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనివల్ల మీరు మన డిపార్ట్మెంట్ కి, మన సింగరేణికి క్లీన్లీనెస్, హైజీన్, శుభ్రతని పెంపొందించే దాంట్లో మీరందరి యొక్క తోడ్పాటు, మీ అందరి భాగస్వామ్యంలో ఉంటుంది. అట్లా నుంచి క్లీన్ ఇండియా, క్లీన్ తెలంగాణ, బ్యూటిఫుల్ రామగుణం లాగా చేయడంలో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్. ఈ కార్యక్రమంలో సీఎం ఓఐఏ ప్రతినిధి క్రాంతి కుమార్, ఏఐటీయూసీ ప్రతినిధి రాజు, ఏజీఎం ఐఏడి ఆంజనేయులు, క్వాలిటీ అధికారి బ్రహ్మాజీ, సెక్యూరిటీ అధికారి వీరారెడ్డి, డీజీఎం సర్వేజిఎల్ రాజు, పర్చేస్ అధికారి భీమా, ఆడిట్ అధికారి మోహన్ రావు, డివైపీఎం వేణు, సీనియర్ పీఓ హనుమంతరావు, శ్రవణ్ కుమార్, మల్లికార్జున్ యాదవ్ మరియు జీఎం ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు.